నా గురువర్యులు నాకు చేసిన మొదటి ముఖ్యమైన ఉపదేశం, మతం ఎక్కడ అంతమవుతుందో ఆధ్యాత్మికత అక్కడ మొదలవుతుంది అని. ఆధ్యాత్మికత అందరిలోనూ ఐక్యతా భావం కలిగిస్తుంది. ఇక్కడ దేవుడిని ఒక పేరుతో ఆరాధించం. ఏదో ఒక గ్రంథంలో రాసిన సూత్రాలకే అంకితం కాం. కానీ నీతి నియమాలకు కట్టుబడి ఉంటాం. పవిత్ర జీవనాన్ని గడుపుతాం. అందరూ అందరినీ తమవారి వలె ప్రేమిస్తారు. సర్వమానవ సౌభ్రాతృత్వం కోసం త్యాగనిరతిని పాటిస్తాం. ఆధ్యాత్మికత ఇక్కడ మానవులను కలుపుతుంది. మతాలలో ఉండే అంధవిశ్వాసం ఉండదు. అసలైన మతం ఏది, అసలైన దేవుడెవరు అనే ప్రశ్నలకు ఇక్కడ తావు లేదు. మన దైవాలందరూ ఒక్కటే, మన మతాలన్నీ ఒక్కటే, మన అందరి నీతి సూత్రాలు ఒక్కటే. కనుక ఆధ్యాత్మికత ప్రజలందరిలోనూ సర్వమానవ సోదర భావం కలిగించి, సంకుచిత భావాలను అధిగమింపజేసి, అందరినీ ఒకటిగా మలచి, హృదయంపై ధ్యానం అనే ఆచరణ ద్వారా వారి హృదయాలలో నిద్రాణంగా ఉన్న మానవత్వాన్ని మేలుకొలుపుతుంది.